హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదైతే చూడండి జిమ్మిక్కో శారీ అండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా జిమ్మిక్కో శారీ. సో కలర్ కూడా చాలా లైట్ కలర్, చాలా బాగుందండి శారీ కలర్ అయితే. సో ఇట్లనే సేమ్ పట్టు చీరలు కూడా వస్తున్నాయి ఇప్పుడు లైట్ కలర్స్లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట లైట్ కలర్స్. సో ఇది కింద బార్డర్ కూడా మంచిగా వచ్చింది అనమాట, అంటే రెగ్యులర్గా కాకుండా బాగుంది, సింపుల్గా చాలా బాగుంది కలర్. ఇది బార్డర్ వచ్చేసి. సో దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. సో బ్లౌజ్ అయితే ఇక్కడ ఉందన్నమాట, ఇక ప్లెయిన్ వచ్చింది. సో ఇది చూడండి బోట్ నెక్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్కి పెట్టాలి, బోట్ నెక్ బ్లౌజు, బ్యాక్ సైడ్ డ్రాప్ పెట్టాలి. ఇది హ్యాండ్స్కి ఇలా వచ్చింది డిజైన్. సో ఇది కుట్టిన తర్వాత కూడా కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఛానల్లో పెడతాను చూడండి. బోట్ నెక్ బ్లౌజు, షార్ట్ హ్యాండ్స్. ఇది ఒకసారి. ఇదైతే అసలు పట్టు చీరకి ఏమాత్రం తీసిపోదండి, శారీ అయితే అంత బాగుందనమాట. సేమ్ మనకి పట్టు చీర లాగానే ఉంది, బనారస్ శారీ. సో ఇది వచ్చేసి కింద వైపు బార్డరు, ఇదైతే పైన వైపు అనమాట. చిన్నగా వచ్చింది కదా పైన వైపు బార్డరు. శారీ మొత్తం కూడా ఇలా ఉంది. సో చాలా బాగుందండి, కట్టుకుంటే అయితే మంచి లుక్ అనేది వస్తుంది శారీ. దీనికి వచ్చేసి కట్ వర్క్ అయితే పెట్టమన్నారు. సో అది కూడా కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెడతాను చూడండి. కట్ వర్క్ బ్లౌజు. సో కట్ వర్క్ వచ్చేసి పైపింగ్ అయితే ఏం వద్దన్నారండి బ్లౌజ్కి, జస్ట్ కట్ వర్క్ అయితే పెట్టమన్నారు, హ్యాంగింగ్స్ కూడా పెట్టమన్నారు. సో ఈ దీనికి చూడండి పళ్ళు దగ్గర ఇలా వచ్చినాయి. సో మనం సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం లేదనమాట, దీనికే వచ్చేసినాయి ఇట్లా దూరం దూరం వచ్చినాయి. కానీ బాగుంది శారీ అయితే, బాగుందండి. రెండు కూడా లైట్ కలర్స్, చాలా బాగున్నాయి శారీస్. దీంట్లో మీకు ఏ శారీ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇదైతే బ్లౌజ్ అనమాట. శారీ అయితే ఇలా వచ్చింది కదా, దీనికి మొత్తం బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి, చాలా గ్రాండ్గా వచ్చింది. అందుకే కట్ వర్క్ అయితే కుట్టమన్నారు కస్టమరు. సో పెద్దగా వచ్చిందండి బ్లౌజ్ కూడా. ఇది చూడండి, ఇదైతే పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఇది హ్యాండ్స్కి పెట్టాలి. సో కట్ వర్క్ అయితే కుట్టాలి, మొత్తం గ్యాప్ లేకుండా వచ్చిందండి డిజైన్ బ్లౌజ్కి. సో కట్ వర్క్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫస్ట్ వచ్చారండి మన దగ్గరికి, కానీ చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా వచ్చారనమాట. అంటే టైలరింగ్ అంటేనే ఒకరి నుంచి ఒకరికి అయితే వెళ్తుంది కదా, అలా వచ్చారనమాట. సో ఇదైతే శారీ, ఇది ఒక శారీ. సో డ్రెస్ అయితే మనం చూపించాను కదా బ్లాక్ది, అదైతే కటింగ్ అయితే అయిపోయిందండి, వీడియో అయితే ఎడిట్ చేయలేదు. అదైతే ఎడిట్ చేసి పెట్టాలి, యూట్యూబ్లోనే పెట్టాలి. సో అదైతే ఇంక ఎడిటింగ్ అయితే ఉండిపోయిందండి. ఇది వచ్చేసి బోట్ నెక్, ఇది వచ్చేసి కట్ వర్క్. ఈ రెండు బ్లౌజులు కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను చూడండి, ఓకేనా. ఇంకా కొన్ని బ్లౌజులు కూడా ఉన్నాయి, చూపిస్తాను. సో ఇవైతే ఇంకా కొన్ని బ్లౌజులు అనమాట. ఇదైతే నాదేనండి, ఇది వచ్చేసి కస్టమర్ది. శారీ మొత్తం కూడా లైట్ కలర్ ఉంటుంది, ఇక్కడ ఇచ్చారు కదా ఇలా లైట్ కలర్ ఉంటుంది. సో ఇదైతే బ్లౌజ్ అనమాట. దీనికి వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ మనకి పఫ్ వస్తుంది కదా హ్యాండ్స్కి, అలా కుట్టమన్నారు. సో దీనికి కూడా లైనింగ్లు అయితే తేవాలండి. ఇప్పుడు ఇవన్నిటికి లైనింగ్లకు అయితే వెళ్తున్నాను అనమాట, లైనింగ్లు అయితే తీసుకురావాలి. ఈ బార్డర్ వచ్చేసి కింద వేయాలి, పైన అయితే కుచ్చులు అనేవి వస్తాయి. ఇదొకటి. ఇదైతే చాలా బాగుందండి, శారీ కూడా చాలా బాగుంది. శారీ అయితే తీసుకెళ్ళిపోయారు కస్టమరు, బ్లౌజ్ పీస్ అయితే నా దగ్గర ఉండిపోయింది అనమాట. బ్లౌజ్ ఇంకా కుట్టలేదు. సో నిన్ననే కాల్ చేసి బ్లౌజులు కుట్టండి అక్క అని చెప్పారనమాట, అందుకోసం లైనింగ్లకు అయితే వెళ్తున్నాను. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో ఇదైతే జస్ట్ షార్ట్ హ్యాండ్ పెట్టి బోట్ నెక్ అయితే పెట్టమన్నారు దీనికి, అంటే మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది కదా అలా కుట్టమన్నారు ఈ బ్లౌజ్ని. సో ఇదొక బ్లౌజు, ఇదొక బ్లౌజ్. ఈ రెండు ఒకరివి, ఇంతమందికి చూపించిన రెండు ఒకరు అండి. ఇవన్నిటికీ లైనింగులు తేవాలి, కటింగ్ చేయాలి, కుట్టాలి, ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో అయితే ఇదండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, కటింగ్ గురించి, స్టిచ్చింగ్ గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.